దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 17th April 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? సామెతలు 3వ అధ్యాయము 7వ వచనము. Proverbs chapter 3 and verse 7. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి, చాలా ముఖ్యమైన మాట. చూడండి, అక్కడ 2 సెంటెన్సెస్ మధ్యలో ఉన్న ఈ యొక్క స్టేట్మెంట్, యెహోవా యందలి భయభక్తులు. ముందేం రాయబడిందండి? నీవు జ్ఞానివి కదా అని అనుకొనవద్దు నీవు. తర్వాత చివరి మాట ఏం రాయబడిందండి? చెడుతనమును విడిచిపెట్టము. కనుక దేవుని భయము లేకుండా నీవు చెడుతనాన్ని విడిచిపెట్టలేవు. ఒక వ్యక్తి చెడుతనములోనే ఉంటున్నాడంటే హీ హెస్ లాస్ట్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయము లేదు. చాలా ముఖ్యమైన విషయం అండి. నీవు జ్ఞానినని అనుకున్నప్పుడు దేవుని భయము నీలో వెళ్ళిపోతుంది. Let me read this in English. Be not wise in thine own eyes. Fear the Lord and depart from evil. Be not wise in thy own eyes. Do not be wise in your own eyes. నీకు నీవే జ్ఞానివని అనుకునవద్దు. నీకే అన్ని తెలుసని అనుకునవద్దు. చాలామంది ముఖ్యంగా రక్షణ పొందుకున్న వాళ్ళు కూడా చాలామంది నాకు అన్ని తెలుసని అనుకుంటారు. నాకు ఏమి కొదువు లేదని అనుకుంటారు. నాకు అన్నీ తెలుసు, నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిసేయుడు సుంకరి ప్రార్థనలాగా ఉంది. నేను అన్నీ కరెక్ట్ అనుకున్నాడు ఆయన పరిసేయుడు. 10 మంది కన్యకలు కూడా, ఎవరైతే బుద్ధి లేని కన్యకలు అనుకున్నామో వారు కూడా అన్నీ తెలుసు అనుకున్నారు. చివరిలో తేలిపోయింది. కనుక నీవు జ్ఞానివని అనుకునవద్దు. ఎప్పుడు కూడా నువ్వు నేర్చుకున్నట్టుకు ఇష్టపడాలి. యూ షుడ్ బి ఎ పర్సన్ హూ ఆల్వేస్ వాంట్స్ టు లెర్న్, లిసన్ అండ్ లెర్న్, కీప్ లెర్నింగ్. ఏంటండి క్రైస్తత్వం అంటే? దేవుని గురించి తెలుసుకున్నట్టే, దేవుని ఎరుగుటే క్రైస్తత్వం అంటే. లేక భక్తి అంటే, స్పిరిచువాలిటీ అంటే, ఆత్మీయత అంటే అర్థం ఏంటండి? దేవాది దేవుని తెలుసుకోవడమే ఆత్మీయత. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని భయము ఇట్స్ ఎ రెవరెన్షియల్ ఫియర్ అంటాం. అంటే దైవముతో కూడిన భయము. అర్థమవుతుందండి? ఇది భయపడే భయము కాదండి, దైవముతో ప్రేమతో కూడిన భయం. ఇది ఒక గౌరవనీయమైన భయము, రెస్పెక్టబుల్ ఫియర్, రెవరెన్షియల్ ఫియర్. అయ్యో, దేవుని అంటే నాకు చాలా ముఖ్యం. దేవుడు నాకు మొదట, ఆయన మాటలను జవదాటనండమే దేవుని భయము. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను అండమే దేవుని భయము. వాక్యానికి విరోధముగా నేను బ్రతుకును, వాక్యానికి విరోధంగా మాట్లాడను అన్నదే దేవుని భయము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎలాగ జీవించాలో వాక్యంలో రాయబడ్డాది. ఎలా జీవించాలో మనము ప్రతి సండే లేక ప్రతి ప్రేయర్ మీటింగ్లో వింటూ ఉన్నాం, బైబిల్ చదివినప్పుడు చదువుతూ ఉన్నాం. అయినా భిన్నంగా జీవిస్తున్న క్రైస్తవుడు దేవుని భయము లేనివాడు. దేవుడు క్షమించమన్నాడు, నువ్వు క్షమించకపోతే నీకు దేవుని భయం లేదు. దేవుడు ఆదరించమన్నాడు, నువ్వు ఆదరించకపోతే నీకు దేవుడు ప్రేమించమన్నాడు, నువ్వు ప్రేమించకపోతే నీకు దేవుని భయం లేదు. సమాజంగా కూడుకొనటం మానవద్దన్నాడు, నువ్వు కూడుకొనకపోతే దేవుని భయం లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని భయము కలిగి ఉండడం అంటే ఆయన చెప్పినట్టు మనము చేయడము. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి గురించిన యెహోవా భయము ఆయనకు ఇంపుగా ఉన్నది. he rejoiced, he liked the fear of the Lord. हिंदी में पढ़ेंगे नीति वचन, उसमें 3रा अध्याय और 7 वचन पढ़ रहे हैं. Proverbs chapter 3 और verse 7. अपनी दृष्टि में बुद्धिमान ना होना, यहोवा का भय मानना और बुराई से अलग रहना. बुराई से अलग रहना, यहोवा का भय मानना। अपने ही दृष्टि में अपने आप को बुद्धिमान नहीं सोचना। बहुत से लोग अपने आप को बहुत ज्ञानी सोचते हैं। बहुत से लोग हम सही हैं, हम सब कुछ जानते हैं। जब दूसरों लोगों को हम गलत बोलते हैं, हम अपने आप को ज्ञानी कर ले रहे हैं।
जब दूसरों पर उंगली उठा रहे हम खुद को ज्ञानी कह रहे हैं. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరుల మీద వేలు పెట్టి చూపించేవాడు తను తాను జ్ఞానవంతుడు అనుకుంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని భయము కలిగి నువ్వు చెడుతనంను విడిచిపెట్టిన ఎడల దేవుని యొక్క దయలో, మనుషుల యొక్క దయలో నువ్వు వర్ధిల్లుతావు. the fear of the Lord is beginning of wisdom. జ్ఞానానికి మూలము దేవుని భయము. ఆ జ్ఞానము నిన్ను గొప్ప చేస్తుంది ఈరోజు. కనుక ఈరోజు దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలని కోరుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరిచి దీవించడానికి స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరికి నాయన నీ యొక్క భయము, మీ యొక్క భయము ప్రియమైనదిగా ఉండుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ శక్తి, మీ బలముతో నింపినందుకు స్తోత్రంలో నాయన. నీ కృపలో ప్రతి ఒక్కరిని వర్ధలింపు చేయని, నీ అందరూ భయభక్తులు నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు స్తోత్రంలో నాయన. దేవా తండ్రి ప్రభా, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నీ ఉండి నడిపించి నీ కృప వారికి దయచేసి ఆశీర్వదించడానికి స్తోత్రం. చదువుకుంటున్న పిల్లలు, విదేశాల్లో చదువుకుంటున్న వారు, ఇక్కడ చదువుకుంటున్న వారు ప్రభా నాయన, జాబ్ టెస్ట్ కొరకు సిద్ధపడుతున్న వారు నాయన, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరం కూడా మీరు దీవించి నాయన మీ దయలో మనుషుల వర్ధలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపజేసిన, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు నీ అందల భయభక్తులు కలిగి పరిచయం చేయటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసినగా దేశాన్ని రక్షించి కాపాడేందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమె. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనూన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.